గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు న్యూస్ 360. నేను విశ్వత. ఇక డీటెయిల్స్ చూస్తే, విశాఖ లా విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసుపై విశాఖ బార్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. నిందితుల తరపున ఎవరూ బెయిల్ పిటిషన్ దాఖలు చేయకూడదని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇలాంటి కేసులో నిందితులకు సహకరించొద్దని, కఠిన శిక్ష పడే వరకు తమ పోరాటం తాము చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే మధురవాడలోని ఎన్వీపీ లా కాలేజ్లో థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిపై అదే కాలేజీలో చదువుతున్న విద్యార్థి తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి గత ఆగస్టు 13వ తేదీన ఆమెను స్నేహితుడి ఇంటికి తీసుకువచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతేకాదు, ఆ దృశ్యాలను తమ ఫోన్లో చిత్రీకరించారు. ఆ తర్వాత ఆమెను బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారం చేశారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు 4గురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వంశీతో పాటు అతడి స్నేహితులు ఆనంద్, జగదీష్, రాజేష్లను కూడా పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో సైతం హాజరుపరిచారు. కుటుంబానికి న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. మహిళలపై అత్యాచారాలు జరగడం అనేది చాలా శోచనీయం. దీని విషయంలో నిర్ణయం తీసుకుని కుటుంబ కుటుంబానికి రక్షణ కల్పించాలి, కల్పించాలి. మహిళలపై అత్యాచారాలు ఖండించండి, ఖండించండి. మహిళలపై అత్యాచారాలు ఖండించండి, ఖండించండి. మహిళలకు వెంటనే రక్షణ కల్పించాలి, కల్పించాలి. వెంటనే శిక్షించాలి, శిక్షించాలి. కుటుంబానికి న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. మహిళలపై అత్యాచారాలు జరగడం అనేది చాలా శోచనీయం. దీని విషయంలో నిర్ణయం తీసుకుని కుటుంబ కుటుంబానికి రక్షణ కల్పించాలి, కల్పించాలి. మహిళలపై అత్యాచారాలు ఖండించండి, ఖండించండి. మహిళలపై ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా విశాఖ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? బార్ కౌన్సిల్ సభ్యులు ఏమంటున్నారు? గుడ్ ఈవినింగ్ వైష్ణవి. 2 రోజులుగా పడినటువంటి లాయర్ పైన అయితే కొంతమంది అయితే హత్యాయత్నాన్ని ప్రకటించిన పరిస్థితి అయితే చూసుకోవచ్చు. విశాఖలో బయటపడినటువంటి పైన అయితే ఇప్పటికే ప్రజా సంఘాలన్నీ కూడా మండిపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా యువత పైన 4 యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటననైతే పెద్ద ప్రజా సంఘాలన్నీ కూడా దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సభ్యులు తలదించుకునేటటువంటి పని చేసినటువంటి ఇలాంటి రోడ్డు పైన బహిరంగంగా ఉరి తీయాలంటూ కూడా ఎక్కడికక్కడే రాస్తారోకోలు ధర్నాలు అయితే చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో బార్ కౌన్సిల్ కు సంబంధించినటువంటి లాయర్లంతా కూడా ఈరోజైతే పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా విశాఖలో ఉన్నటువంటి జిల్లా ప్రాంగణం ఎదుట వారంతా కూడా నిరసనగా జరిగారు. అయితే ఇటువంటి ఘటనకు పాల్పడినటువంటి లా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి బెయిల్ పిటిషన్ ఎవరు కూడా వేయరాదంటూ కూడా వీరంతా ముక్తఖండంతో పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అమ్మాయికి యువతిపై జరిగినటువంటి సామూహిక అత్యాచారానికి సంబంధించినటువంటి ఘటనలో ఇప్పటికే నిందితులందరినీ కూడా కోర్టు పాల్పరచడం జరిగింది. కోర్టు నుంచి వారికి రిమాండ్ కూడా విధించడం జరిగింది. అయినప్పటికీ కూడా చదువుతున్న తన తోటి విద్యార్థిని పైనే ఇటువంటి అఘాయిత్యాన్ని పాల్పడినటువంటి వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా ప్రజా సంఘాలంతా కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం విశాఖలో ఎక్కడ చూసినా సరే ప్రస్తుతం యువతని జరిగినటువంటి అఘాయిత్యం, ఈ అత్యాచారానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా హాట్ టాపిక్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే పోలీసులు కూడా మరికొంత ముందడుగు వేసిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు జరిగిన విషయం ఏంటనే విషయాన్ని అయితే పూర్తిగా వారు కూలంకుశంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఆధారాలను కూడా సేకరించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా నమ్మినటువంటి ప్రేమికురాల్ని ఇటువంటి అఘాయిత్యానికి పాల్పడినట్టుగా చేసినట్లు తెలుస్తుంది. వంశీ అనే యువకుడితో ప్రేమానంలో ఉన్నటువంటి యువత పైన అతను కొంతమంది స్నేహితులతో కలిసి న్యూడ్ వీడియోలన్నీ కూడా చిత్రీకరించి అమ్మాయిని బలాత్కారం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే గత 3 నెలలుగా
కూడా యువతకి సంబంధించినటువంటి న్యూడ్ వీడియోలను చూపిస్తూ నరకం చూపించినట్లుగా కూడా యువత అయితే ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. అయితే తాను ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లే సమయంలో తల్లిదండ్రులు కంటపడడంతోనే ఈ ఘటన బయటకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే అధికారులకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా దీనిపైన అయితే ముమ్మర దర్యాప్తు అయితే కొనసాగిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర హోంమంత్రి కూడా కఠినంగా శిక్ష పడే విధంగా కూడా అన్ని రకాల చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే విశాఖ పోలీసులతో మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ మానవ మృగాలు ఎక్కడికక్కడ చట్టాలు కఠినంగా ఉన్నప్పటికీ మహిళలకు సంబంధించినటువంటి కఠినతరమైన చట్టాలు వచ్చినప్పుడు కూడా ఎక్కడికక్కడే ఇటు బాలికల పైన కానీ మహిళల పైన కానీ అత్యాచారాలు అఘాయిత్యాలంటూ ఆగే పరిస్థితి లేనట్లుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కీలక నిర్ణయమే తీసుకున్నారు. ఎవరైనా ఇటువంటి దురాగతానికి పాల్పడితే వారికి తగిన శిక్ష వేసే విధంగా కూడా చట్టాలు తీసుకొస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వైష్ణవి, చంద్రశేఖర్, బార్ కౌన్సిల్ ఇంత ధర్నా చేస్తున్న నేపథ్యంలో వాళ్ళకి స్టూడెంట్స్ నుండి కానీ ఇతరుల నుండి కానీ ఎలాంటి సపోర్ట్ వస్తుంది? మధురవాడలో ఉన్నటువంటి ఎన్ఎం లా కాలేజ్ విద్యార్థులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ లా చదివినటువంటి విద్యార్థులు అలాగే లాయర్స్ వృత్తిలో ఉన్నటువంటి వారందరూ కూడా వీరికైతే పూర్తి మద్దతు అయితే తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే యువకులు ఎవరైతే ఉన్నారో అదే లా కాలేజీలో చదువుతున్నటువంటి ఉన్నత చదువులు చదివినప్పటికీ కూడా సభ్య సమాజం తలదించుకునే విధంగా మానవ మృగాల్లా వ్యవహరించినటువంటి వీరెవరికి కూడా బెయిల్ పిటిషన్ వేయకూడదు, నిరాకరించాలంటూ కూడా ఇప్పటికే పిలిపించిన పరిస్థితి కనిపిస్తుంది. బార్ కౌన్సిల్స్ కూడా వీరందరినీ కూడా తప్పించే ప్రయత్నం అయితే చేయాలంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా లాయర్ నిరసన కొనసాగిస్తూ ఉన్నారు. ఈ నిరసనలు మరికొద్ది రోజులు సాగే అవకాశం ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికీ ఈ రోజు ప్రారంభమైనటువంటి నిరసనలతో ఇటు ఐద్వా గానీ లేదా మహిళా ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున కూడా దుమ్మెత్తు పోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే లాయర్ సంఘం అంతా కూడా ఒక తీర్మానానికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. వారికి బెయిల్ పిటిషన్ వేయరాదు, నిందితులతో ఎవరు కూడా మాట్లాడరాదు అంటూ కూడా ఇప్పటికీ తీర్మానించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వారు మరికొద్ది రోజులు జైల్లోనే గడిపే అవకాశం అనేది కనిపిస్తుంది. వైష్ణవ్, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. మహిళలపై అత్యాచారాలు